ఆర్గన్ని ట్రాన్స్ప్లాంట్ చేసినాం, మనం ఒక కిడ్నీని వేరే పర్సన్ నుంచి మన వేరే బాడీలో పెట్టినాము అంటే ఆ బాడీ దానికి అగేన్స్ట్ రియాక్ట్ అవుతుంది. సో ఆ రియాక్షన్ని మనం ఆపాలి. సో ఆ స్టిరాయిడ్స్కి, కార్టికోస్టిరాయిడ్స్కి ఇమ్యూనిటీ సప్రెస్ చేసేది, అంటే ఇమ్యూనిటీ తగ్గించే ఎఫెక్ట్ ఉంటుంది. మనం కొన్ని రకమైన బాడీ బిల్డింగ్ కమ్యూనిటీస్లో వీటిలలో స్టిరాయిడ్ అనే వర్డ్ వాడతారు, కానీ ఆ స్టిరాయిడ్ వేరే. దోస్ ఆర్ అనబాలిక్ స్టిరాయిడ్స్. అవి మజిల్ మాస్, బోన్ డెన్సిటీ ఇవి పెంచుతాయి. సో రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ కార్టికోస్టిరాయిడ్. ఈ కార్టికోస్టిరాయిడ్ మన ఇమ్యూనిటీ తగ్గిస్తాయి కాబట్టి ఎన్నో చోట్లలో మనకు బెనిఫిట్ ఉంటుంది, వేర్ ఇమ్యూనిటీ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. మనకి ఇన్ఫ్లమేషన్ ఒకటి ఏంటి అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, మనకి చెప్పిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటివి, ఆర్ కొన్ని క్రిస్టల్ డిపాజిషన్ ఆర్థరైటిస్ వేర్ ఇన్ఫ్లమేషన్ ఇస్ ప్రైమరీ, లైక్ మనకి యూరిక్ యాసిడ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. ఇవి ఫ్లేరప్స్ అయితే, అంటే మనకు కొన్నిసార్లు సడన్గా ఎక్కువ అవుతాయి. ఇటువంటి సిచ్యువేషన్లో మనం స్టిరాయిడ్ జాయింట్లకు ఇస్తే ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ సిమ్టమ్స్ తగ్గి మనకు జాయింట్ నార్మల్గా పెయిన్ ఫ్రీగా మూమెంట్ వస్తుంది. కానీ దీని ఎఫెక్ట్ ఈజ్ వెరీ టెంపరీ మనకి. సో ఆ టెంపరీ ఎఫెక్ట్ మనకి చాలా అవసరం మనకి కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఇన్ఫ్లమేటరీ సమ్ టైమ్స్ జాయింట్ అరిగిపోతున్నా కూడా వాడతారు.